బాండ్ లెంత్. ఈరోజు మనం బాండ్ లెంత్ చూద్దాం. సో ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ ప్రొవైడ్ చేస్తే అక్కడికి వెళ్ళి నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, బాండ్ లెంత్ ఈజ్ ద మెజర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియర్ ఆఫ్ టూ కోవలెంట్లీ బాండెడ్ ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్. అంటే ఇది ఒక ఆటమ్ అనుకుందాం, ఇది ఒక ఆటమ్ అనుకుందాం. దీని మధ్యలో మనకు రెండు న్యూక్లియై ఉన్నాయి. ఓకే, ఇది కోవెలెంట్ బాండ్ అనుకుందాం. సో మనకు బాండ్ లెంత్ అంటే ఏంటిది? ద డిస్టెన్స్ బిట్వీన్ టూ న్యూక్లియై ఈజ్ నోన్ యాజ్ బాండ్ లెంత్. మనకు ఈ రెండు న్యూక్లియై మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందో దాన్ని మనం బాండ్ లెంత్ అని అంటాం. సో మనకు ఫస్ట్ వచ్చేసి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ బాండ్ లెంత్. ఫస్ట్ వచ్చేసి మనకు బాండ్ ఆర్డర్ ఉంటుంది. మనకు బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉంటే బాండ్ లెంత్ అనేది తక్కువ ఉంటుంది. సో మనకు సి ట్రిపుల్ బాండ్ సిలో మనకు బాండ్ ఆర్డర్ అనేది ఎక్కువ ఉంది. సో మనకు బాండ్ లెంత్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, సి డబుల్ బాండ్ సిలో బాండ్ ఆర్డర్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. సో మనకు బాండ్ లెంత్ అనేది కొంచెం తక్కువ అయింది. సో అలాగా మనకు డిక్రీజ్ అయితే పోతుంది. సిలో మనకు బాండ్ లెంత్ అనేది 154 పికోమీటర్ ఉంది. తర్వాత సి డబుల్ బాండ్ సిలో మనకు బాండ్ ఆర్డర్లో మనకు బాండ్ లెంత్ అనేది 134 ఉంది. తర్వాత సి ట్రిపుల్ బాండ్ సిలో మనకు 120 పికోమీటర్ ఉంది. అలాగా. ఓకే, అటామిక్ సైజ్. ఇఫ్ ద ఆటమ్స్ ఆర్ లార్జ్ ద బాండ్ లెంత్ ఈజ్ లాంగర్. అంటే ఇది వచ్చేసి మనకు బాండ్ లెంత్ కదా, హైడ్రోజన్ అండ్ ఫ్లోరిన్. మనకు ఇది ఆటమ్ అనేది ఎంత ఉంటుంది? మనకు ఫ్లోరిన్ అనేది చిన్న ఆటమ్. సో మనకు బాండ్ లెంత్ అనేది చిన్నగా ఉంటుంది. ఫ్లోరిన్ కొద్దిగా పెద్దగా ఆటమ్. సో మనకు బాండ్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. బ్రోమిన్ అనేది ఇంకో పెద్ద ఆటమ్. సో మనకు బాండ్ లెంత్ అనేది ఇంకా పెద్దగా ఉంటుంది. ఇది 3 మార్క్స్కి అడగవచ్చు మోస్ట్లీ. Bond energy. Bond energy is the amount of energy required to break one molecule of a specific type of bond in a gaseous molecule and separate the atoms involved. అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ సి. సో మనకు ఈ బాండ్ని బ్రేక్ చేయాలంటే మనకు బాండ్ ఎనర్జీ కావాలి. బాండ్ ఎనర్జీ ఏమంటాం? బాండ్ ఎనర్జీ ద ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ ద బాండ్ బిట్వీన్ టూ ఆటమ్స్. ఓకే, దాన్ని మనం బాండ్ ఎనర్జీ అని అంటాం. బాండ్ ఎనర్జీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ. బాండ్ ఎనర్జీ ఈజ్ టిపికల్లీ మెజర్డ్ ఇన్ కిలోజౌల్స్ పర్ మోల్. ఎగ్జాంపుల్ మనకు బాండ్స్ ఎన్ని ఉన్నాయి? బాండ్ టైప్ హెచ్ బాండ్ ఎనర్జీ ఎంత కావాలి మనకు? హెచ్ బాండ్ని బ్రేక్ చేయడానికి మనకు 436 ఎనర్జీ కావాలి. సిహెచ్ బాండ్ని ఇలా బ్రేక్ చేయడానికి మనకు 412 కావాలి. సిని 348 కావాలి. సి డబల్ బాండ్ సికి C14 కావాలి. అలా. ఓకే, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ బాండ్ ఎనర్జీ. మనకు ఏవే ఉంది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ బాండ్ ఎనర్జీ? ఫస్ట్ వచ్చేసి బాండ్ ఆర్డర్. ఇఫ్ బాండ్ ఆర్డర్ ఈజ్ హై దెన్ బాండ్ ఎనర్జీ రిక్వైర్డ్ ఈజ్ ఆల్సో హై. అంటే బాండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు సి సింగిల్ బాండ్ సి ఉంది, సి డబల్ బాండ్ సి ఉంది, సి ట్రిపుల్ బాండ్ సి ఉంది. దీని బాండ్ ఆర్డర్ వచ్చేసి బాండ్ ఆర్డర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. దీని బాండ్ ఆర్డర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీని బార్డర్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇఫ్ బాండ్ ఆర్డర్ ఈజ్ హై దెన్ బాండ్ ఎనర్జీ రిక్వైర్డ్ ఈజ్ హై. ఇది బాండ్ ఆర్డర్ కొంత తక్కువ ఉంది కదా, బాండ్ ఎనర్జీ అనేది తక్కువ రిక్వైర్ అవుతుంది. ఈ బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉంది కదా, దీనికి బాండ్ ఎనర్జీ అనేది ఎక్కువ కావాలి. సో రెండు బాండ్స్ బ్రేక్ చేయాలి కదా, సో మనకు బాండ్ ఎనర్జీ అనేది ఎక్కువ కావాలి. ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి. సో మనకి దీనికి ఇంకా ఎక్కువ బాండ్ ఎనర్జీ అనేది కావాలి. తర్వాత వచ్చేసి అటామిక్ సైజ్. స్మాలర్ ఆటమ్స్ హ్యావ్ స్ట్రాంగర్ ఓవర్లాప్ అండ్ రిక్వైర్ హయ్యర్ బాండ్ ఎనర్జీ. అంటే మనకు స్మాలర్ ఆటమ్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా దగ్గరకు ఉంటాయి కాబట్టి స్ట్రాంగ్ ఓవర్లాప్ ఉంటాయి దాని మధ్యలో. సో మనకు దానికి బాండ్ ఎనర్జీ అనేది ఎక్కువగా కావాలి. ఇండక్టివ్ ఎఫెక్ట్ని మనం పర్మనెంట్ ఎఫెక్ట్ కూడా అంటాం. ద ఇండక్టివ్ ఎఫెక్ట్ మే బి డిఫైన్డ్ యాజ్ ద పర్మనెంట్ షిఫ్టింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ త్రూ సిగ్మా బాండ్స్ డ్యూ టు ఎ డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ బిట్వీన్ ఆటమ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ క్లోరిన్ ఉంది. ఓకే, ఇక్కడ కార్బన్ ఉంది. సో మనకు ఎలక్ట్రోనెగటివ్ అనేది క్లోరిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్లోరిన్ ఏదైతే ఉంటుందో ఈ కార్బన్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో కార్బన్ ఎలక్ట్రాన్స్ దాన్ని తన వైపుకు పుల్ చేసుకుంటాయి ఎలక్ట్రాన్స్ని. ఓకే, దాన్ని మనం ఇండక్టివ్ ఎఫెక్ట్ అని అంటాం. అది పర్మనెంట్ ఎఫెక్ట్. ఓకే, ఇట్ కెన్ ఆల్సో బీ డిఫైన్డ్ యాజ్ పోలరైజేషన్ ఆఫ్ వన్ బాండ్ కాజ్డ్ బై పోలరైజేషన్ ఆఫ్ అడ్జసెంట్ బాండ్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఇట్ కాజెస్ పర్మనెంట్ పోలరైజేషన్ ఇన్ మాలిక్యూల్, hence it is permanent effect. Its magnitude decrease with distance and it is almost negligible after third carbon. ఓకే, మనకు నార్మల్గా CH3లో మనకు పొలారిటీ అనేది ఉండదు. ఎందుకంటే అవి దీని ఎలక్ట్రోనెగటివిటీ అంటే చూద్దాం.
మనకు ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ కార్బన్ ఉంది. ఓకే, H3. సో మనకు 2 కార్బన్ ఉన్నప్పుడు దాని 2 ఎలక్ట్రోనెగటివిటీ ఒకటే ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఎలక్ట్రోనెగటివిటీ 1 తీసుకుందాం, దీని ఎలక్ట్రోనెగటివిటీ 1 తీసుకుందాం. సో మనకు ఇద్దరు ఈక్వల్గా స్టేబుల్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు దీని ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ లేదు, దీని ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ లేదు. సో ఇవి స్టేబుల్గా ఒకే చోట ఉంటాయి. అదే మనకు CH3 ఇప్పుడు Cl వచ్చిందనుకో, దీని ఎలక్ట్రోనెగటివిటీ క్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో క్లోరిన్ అనేది ఈ CH3ని తన వైపుకు గుంజుకుంటుంది. రైట్. The normal CC bond has no polarity as 2 atoms of electronegativity value are connected to each other. సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ అయితే ఉంటుందో ఆటమ్స్ కనెక్ట్ అయినప్పుడు మనకు పొలారిటీ అనేది ఉంటుంది. నాన్ పోలార్ కాంపౌండ్ కన్సిడర్ కార్బన్ చైన్ ఇన్ 1-chlorobutane. అంటే ఇక్కడ Cl ఉంది, CH2. ఓకే, క్లోరిన్ అనేది మనకు ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ. ఓకే, ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువనప్పుడు దానికి ఫస్ట్ అటాచ్ అయిన కార్బన్ మీద ఎలక్ట్రోనెగటివిటీ ఎఫెక్ట్ అనేది, ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ చూపిస్తుంది. తర్వాత సెకండ్ కార్బన్ మీద తగ్గుతుంది, తర్వాత థర్డ్ కార్బన్ మీద ఇంకా కొంచెం తగ్గుతుంది, థర్డ్ కార్బన్ తర్వాత ఫోర్త్ కార్బన్ మీద నెగ్లిజిబుల్, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. అంటే ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ డిక్రీజెస్ విత్ డిస్టెన్స్ అండ్ ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఆఫ్టర్ థర్డ్ కార్బన్. అంటే ఇది థర్డ్ కార్బన్ వరకు మనకు ఎఫెక్ట్ చూపిస్తుంది, దాని తర్వాత నెగ్లిజిబుల్. టైప్స్ ఆఫ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. మనకు ఇండక్టివ్ ఎఫెక్ట్ ఎలా ఉన్నాయి? 2 టైప్స్ ఉన్నాయి, పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అండ్ నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. మనకు పాజిటివ్ I ఎఫెక్ట్ అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. ద గ్రూప్ విచ్ రిలీజ్ ఎలక్ట్రాన్ క్లౌడ్ ఈజ్ నోన్ యాజ్ పాజిటివ్ ఇండక్టివ్ గ్రూప్ అండ్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ పాజిటివ్ ఎఫెక్ట్. మనకు దాంట్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి CO, CH3, C2H5. తర్వాత వచ్చేసి నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఏమంటాం దాన్ని మనం? ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ అని అంటాం. ఓకే, ద గ్రూప్ విచ్ అట్రాక్ట్ ఎలక్ట్రాన్ క్లౌడ్ ఈజ్ నోన్ యాజ్ నెగిటివ్ గ్రూప్ అండ్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ నెగిటివ్ ఎఫెక్ట్. NO2, CN, COOH, FCl, Br అంటే ఎలక్ట్రాన్స్ని తన వైపుకు గుంజుకుంటాయి. ఓకే.